వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. భక్తి శ్రద్ధల నడుమ ఉస్మాన్ నగర్ లో గాలి పోచమ్మ ఫలహారం బండి ఊరేగింపు. పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు పర్స శ్యామరావు ఆధ్వర్యంలో గాలి పోచమ్మ అమ్మవారి పలహారం బండి ఊరేగింపు వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. డప్పు సప్పులు, పోతురాజుల విన్యాసాలు, దేవతామూర్తుల వేషధారణలో కళాకారుల ఆటపాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పర్స శ్యామరావు మాట్లాడుతూ సుమారు 70 సంవత్సరాల క్రితం గ్రామ పెద్దలు ఓ చెట్టు కింద గాలిపోచమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించారని, ఉస్మాన్ నగర్ గ్రామస్తులు ఎలువేల్పుగా భక్తుల కొంగు బంగారంగా అమ్మవారు ప్రసిద్ధి చెందారని, కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల విశ్వాసాన్ని పొందారని పేర్కొన్నారు. గత 9 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, తాను ఉన్నంత కాలం మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఉత్సవాలకు హాజరైన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు, భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ మీరు గమ్మత్ చేస్తారు.
మరి ఈరోజు తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్లో శ్రీ గాలిపోచమ్మ తల్లి 9వ వార్షికోత్సవం సందర్భంగా మా గ్రామ ప్రజలకు చుట్టుపక్కల ప్రజలకు పత్రికా విలేకరులు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు గాలిపోచమ్మ అంటేనే మా ఉస్మాన్ నగర్లో ఒక పూర్ణకంలాగా వస్తుంది. ఇలా ప్రతి ఇంటి నుండి స్వచ్ఛందంగా తరలి వచ్చి గత 9 సంవత్సరాలుగా మరి ఇక్కడ అంగరంగ వైభవంగా అప్పుడు చెట్లు బిల్డింగ్ లేకుండే గాలిలో ఉండే అమ్మవారు చెట్ల మధ్యన కింద 70 సంవత్సరాల క్రితం మా పూర్వ పెద్దలు ఒక చెట్టు కింద అమ్మవారు నిలిపారు. మరి 2018లో మేము అక్కడ గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ఠ చేసి మరి అక్కడ నుంచి ప్రతి సంవత్సరం తండోపతండాలుగా మరి ఇక్కడ ప్రజలం అందరూ కలిసి అమ్మవారిని పూజించుకుంటున్నాం. మరి మేమే కాకుండా ఈ చుట్టుపక్కల రకరకాల గాలిని వచ్చినాయి. రోజు నిత్యం అమ్మవారికి అలంకారం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. రోజు ప్రతి అమావాస్య రోజు పుణ్యం రోజు సుమారు 200 మందికి అన్నదానం చేస్తున్నారు స్వచ్ఛందంగా. వాళ్ళు ఎలాంటి దానికి నిధులు లేవు. వాళ్ళు స్వచ్ఛందంగా మహిళా గ్రూపులు ఏర్పాటు చేసుకొని అందరూ తల ఒక వస్తువు రైస్ బియ్యం కానీ రైస్ అన్నం కానివ్వండి కర్రీ కానీ పప్పు కానీ తెచ్చుకుంటా అందరికీ అన్నదానం చేస్తున్నారు. అలా చాలా గొప్ప విషయం వాళ్ళకు. మరి వారు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి మా అమ్మవారు వాస్తవంగా చాలా పవిత్రమైనది. అలా కోరుకున్న ఏది కోరుకుంటూ అమ్మవారికి మనకి అందరికీ అనుగౌరవిస్తుంది. కాబట్టి మరి నాకు చూసిన సాయంగా మరి ప్రతి సంవత్సరం నేను ఇట్లా గత 9వ సంవత్సరం ఇలా చేస్తున్నాను. వాస్తవంగా అందరు కలిసి మా గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ కానివ్వండి, మాజీ వార్డు సభ్యులు కానివ్వండి, వివిధ నాయకులు కానివ్వండి, అందరూ కూడా మరి తలావ చేసి ఈసారి చాలా సంతోషం. ఇలా అందరికీ నాకు సహకారం చేస్తే ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంతకన్నా గొప్పగా చేస్తాను. ఎప్పటికీ మర్చిపో. మీకు గుడి అంటే మనం కన్నతల్లిలాగా మా అమ్మవారు అనుకుంటాం. గాలిపోచమ్మ అంటే నాకు ఇష్టమైన తల్లి కాబట్టి ఇప్పుడు నేను బతుకున్న రోజులు ఈ అమ్మవారికి నిత్య పూజలు ప్రతి సంవత్సరం చేస్తానని తెలియజేస్తున్నాను. అందరూ వాస్తవం ఒక చిన్న సంగతి జరిగింది, ఇప్పుడు జరగలేదు. ఒక మాధవస్వామికి చిన్నగా ఒక కారు తగిలిచ్చారు, ఒక చిన్న ఎయిర్ క్రాక్ అయింది అంతే తప్ప ఎవరికి ఎలాంటి ఆకుంటుంది. ఆమెకి త్వరనే అమ్మవారు ఆమెకు అనుగ్రహం ఇవ్వాలి, త్వరగా ఆమెను కోరుకోవాలని ఆ దేవుని మనసులో కోరుకుంటున్నాను.